బాలీవుడ్‌ల ప్రియాంక చోప్రా ఉన్నది జూడురి. ఇగ ప్రియాంక చోప్రా అనంటే గ్లోబల్ స్టార్ అని జెప్పుకోవచ్చు. ఇగ పీసీ అంటే దెల్వనోళ్ళు ఎవ్వరు ఉండరనుకుంటా. ప్రపంచ దేశాలల్లనే పీసీ అంటే ఓ బ్రాండ్ మాదిరిగా ఈమె అంత సక్సెస్ అందుకున్నది. కాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఆడికెళ్ళి నేరుగా హాలీవుడ్‌కి బోయి మరి ఇంగ్లీష్ సినిమాలల్ల నటించి ఇగ ఆమె సత్తా అనేది చాటుకున్నది. ఇది కేవలం ఈమెకు మాత్రమే సాధ్యమైంది. ఇగ ఎందుకనంటే ఈమె తర్వాత చాలా మంది ట్రై చేసిర్రు. కానీ ఈమె అందుకున్నంత సక్సెస్ ఎవ్వరికీ రాలేదన్నమాట. అయితే ఇట్లాంటి జీవితం ప్రియాంక ఊహించను కూడా ఊహించదనుకుంటా. ఇగ ఎందుకనంటే అసలు ప్రియాంకకి సినిమాలంటే ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదంట అని ఖరాఖండిగా తేలిపోయింది. అది గూడా లేట్‌గా తేలిపోయింది. ఇక ఓ ఇంటర్వ్యూలా ప్రియాంక తల్లి మధు చోప్రా జెప్పిందంట. ఇగ ఈ ముచ్చట ఇన్నరా? ఇనురి. ఏం జెప్పిందనంటే, ఈమెకి నా కూతురికి అసలు సినిమాలలో నటించాలని అసలు ఇంట్రెస్టే లేదు. అసలామె ఎప్పుడు అనుకోలేదు గూడా అనుకోలేదు అని బయట పెట్టిందనమాట. ఇక గట్ల పెట్టి ఇంకేమన్నదంటే మొదటిసారిగా సౌత్ ఇండస్ట్రీ నుంచి పిలుపొచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని జెప్తే ఆమె మస్తుగా ఏడ్చింది. నేను సైన్మాలు జెయ్యను అని కంటతడి పెట్టుకున్నది అనంట. ఇక ఈ విషయం వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవడం అని తల్లి మంచిగా తెలివిగా ఆలోచించి బిడ్డని సంధాయించిందంట. సంధాయించి మెల్లగా తమిళ సినిమా సైన్ జేసిందంట. చూసిర్రు గదా! మస్తున్నది గదా! ఇక గట్ల సైన్ జేసిన తర్వాత ఇక మెల్లగా రోజు రోజు ఆ వాతావరణం నచ్చి ఇక ఆ సెట్ల మీదకి అడుగుపెట్టిన తర్వాత నటన మీద ఆసక్తి అనేది ప్రియాంకకి కలిగిందంట. అది రోజు రోజుకి ఎక్కువ అయితేనే ఉన్నదంట. ఇక అట్లా ఆ సైన్మాల రాజు సుందరం మాస్టరు కొరియోగ్రాఫర్ లెక్క చేసిండంట. ఇక సెట్ల చిత్ర యూనిట్ అందరూ కూడా ఆమెను మంచిగా చూసుకున్నారంట. ఇక మాస్టరు అసలు మస్తుగా చూసుకున్నాడంట. ఎందుకనంటే ప్రియాంకకు అసలు డ్యాన్స్ కూడా రానే రాదంట. ఇక దాంట్లో విజయ్ హీరోగా నటించిండంట. ఇక విజయ్ గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు అని ప్రియాంక చోప్రా వాళ్ళ తల్లి అంటున్నది. ఇక ఆయన ఒక జెంటిల్‌మెన్ అనుకుంటా సంబోధించింది. ఇక ఆయనతోని డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టపడ్డది. పొద్దుగాల నుండి సాయంత్రం వరకు మస్తు కష్టపడి కొరియోగ్రాఫర్‌తోని డాన్స్ నేర్చుకున్నదంట. ఇక అట్లా మెల్లగా మస్తుగా ఇష్టంతోని పని నేర్చుకున్నదంట ప్రియాంక చోప్రా. ఇక ఇదంతా అయిన తర్వాత సైన్మాగా మెల్లగా హిట్ అయింది. మెల్లగా ఒక్కొక్క సైన్మా అట్లా చేసుకుంటూ పోయినది. ఇక ఆనాడు తల్లి చెప్పకుంటే పిల్లకి ఒకవేళ వద్దు నాకిష్టం లేదు అని వదిలేసి ఉంటే ఈనాడు ప్రియాంక చోప్రాకి గ్లోబల్ స్టార్ ఇమేజ్ దక్కుండదంటారా? దక్కేదే కాదు. అసలు బాలీవుడ్‌లో చూసుకుంటే ఆమె కెమెరాని అసలు కెమెరా దగ్గరికి పోయి చూసే అంతట ఇది కూడా రాకపోయేది. అట్లాంటి ప్రియాంక జీవితంలో సైన్మా కెరియర్ ఉన్నది. సైన్మాలో అడుగు పెట్టింది అనంటే కేవలం వాళ్ళ తల్లి ద్వారానే అని మనకి తెలుసుకోవచ్చు. ఇక అందుకని తల్లికి ఆమె జీవితాంతం రుణపడి ఉండాల్సిందే. అవును మళ్ళా ప్రియాంక చోప్రా ఒకవేళ సైన్మా ఇండస్ట్రీ కాకపోతే ఇంకేం చేస్తుండదంటారు? గెస్ చేసి కామెంట్‌లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటది అది కూడా నొక్కుర్రి మళ్ళొస్తా.